హాయ్ అండి. వెల్కమ్ టు కేకేఎస్ వ్లాగ్స్. ఈరోజు ములక్కాడ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చెప్తాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఫస్ట్ ములక్కాడలో ఒక 5 మినిట్స్ ఉడకపెట్టి ఆ వేడి నీళ్ళలోనే జీడిపప్పు వేయండి. కాసేపు అలా ఉంచనివ్వండి ఆనియన్స్ ఫ్రై అయ్యేంతవరకు. ఆనియన్స్ ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే పచ్చిగా ఉన్న కర్రీ బాగోదు. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గాలి. దాని తర్వాత టమాటా వేయాలి. టమాటా కూడా అలాగే చాలా బాగా మగ్గాలన్నమాట. పచ్చిగా ఉంటే అసలు కర్రీ బాగోదు. అంటే పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ వేసేస్తారు కదా, అలా వేస్తే బాగోదు. తర్వాత సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి. అవి మగ్గిన తర్వాత లైన్గా ఆ వాటర్లో ఉన్నవే తీసి ములక్కాడలు జీడిపప్పు వేయాలి. వేసిన తర్వాత కాసేపు మళ్ళీ తిప్పి అవి మగ్గనివ్వాలి. ములక్కాడలు మొత్తం ఆనియన్స్కి టమాటాస్కి పట్టేలాగా మగ్గనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లోకి కారం వేసుకోవాలి. మనకి సరిపడంత, మనకి నచ్చినంత వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా బాగా కలిపి తిప్పాలన్నమాట. దాని తర్వాత మనం ఏవైతే ములక్కాడలు ఉడకపెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరే పోయాలి. ఆ వాటర్ పోస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇదే ఈ కర్రీకి సీక్రెట్ అసలు. ఆ వాటర్ మొత్తం అయ్యే వరకు ఉంచుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. అది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కర్రీ మాత్రం రైస్లోకి సూపర్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.